జేబులో ఒక్క పైసలు కూడా లేవు, తినడానికి అన్నం లేదు, జేబులో ఒక్క పైసలు లేదు. అబ్బా రోడ్డు మీద వెళ్ళిపోతుంది కదా, అది నడుపుకుంటా. బా అంటే బాగుంటుంది. పొడా తీసుకొని మంచోనువా, ఏం భయపడ్డా అనుకోని ఏం కావాలి? 100 రూపాయలు. ఎందుకు ఇవ్వాలి? తినడానికి. ఎందుకు అన్నం లేదా? కాళ్ళు చేతి మంచిగా ఉన్నాయి కదా, పని చేసుకుంటే చస్తావా? ఇక పైసలు ఇస్తా పట్టు మరి 100 రూపాయలు చేసుకో. ఇప్పుడు మంచిగా మంచిగా చేసుకొని నేను పోతున్నాయి. ఇక కట్టని తీసుకోవద్దు అంటే పన్నెండు ఒకటి వస్తుంది. తమ్ముడు కట్టాన్ని ఇక్కడ ఎత్తావా? పైసలు ఇస్తా. ఎన్ని ఇస్తావు? ఒక 50 రూపాయలు ఇస్తే చెప్తావా? 50 రూపాయలు ఇస్తే చెత్తా చెత్తా కట్టడానికి తీసుగట్టేయాలి. అబ్బా నాకు 20 రూపాయలు వచ్చింది. అయ్యో ఇది అబ్బా ఒకటే రోజుల బిచ్చం ఆడుకుంటా కూడా గన్ని 1000 రూపాయలు వస్తాయి. బట్ డైలీ ఇట్లా పని చేసుకోవాలి. 1000 రూపాయలు వస్తాయి. ఇక్కడ పని చేస్తాం. నేను అబ్బా దొంగ వాళ్ళు దొరకలేరు, ఇంకా దొంగలు దొరకారు. 20 రూపాయలు బాగా అయిపోయింది. పిసోడు అమ్మ నన్ను చూస్తున్నా మీద రావడరా, కింద పడరా? లేతలేదు. కొన్ని 100 రూపాయలు ఇస్తావా? లావటు 1000 రూపాయలు ఇస్తాను. లావట్ వస్తుంది. లావట్రా ముద్దలో లావట్రా ముద్దలో లావట్రా. ఓ మీద లావట్రా. బాగా కన్నా అబ్బా తీసుకో మనసు తీసుకో మంచిగా ఉంది. పోయి నేను ఎలా పోతున్నా? పోయి ఏం పని ఉందంటే మా దోస్తుగా నిన్న ఏమో పని చెప్పి నన్ను ఫోన్ చేసి చెప్తావు. రేపు చెప్తుంది. రేపు ఇదికి రా. ఏ పడా మెల్లనే ఎప్పుడు బాగానే సైకిల్ చైన్ పడ్డావు కదా, నేను ఒక 500 ఇస్తావా? ఇంకేమంటావు? 500 అటు ఇటు తింపు. ఒక రౌండ్కి 100. డీలా? డీల్. కూడా మరి గిత్త ఉప్పుకుంటా కింద వాళ్ళ మంచిగా హాయిగా పోతావా?
అవును అయిపోయినాయి పైసలు పోయా ఇంకొకసారి విలువ పని చేస్తాం కదా 70,000 వరకు వచ్చినాయి కావచ్చు ఈ డబ్బాలు ఎక్కడ దాచాలి ఇవన్నీ ఎక్కడ పెట్టాలి గుర్తుకొచ్చింది అన్న దగ్గర పెడితే కట్టలు అని అన్న దగ్గర చెప్పుతాము ఏంటిది 70,000 ఉన్నాయి జేబులో అయితే నీ దగ్గర పెట్టుకొని ఇది పెట్టుకుంటాం వస్తాము ఫోన్ 70,000 ఉంటాయా ఓ తమ్ముడు ఫోన్ పోయి అన్నది ఫోన్ ఎలా పెట్టుకున్నది అంటే ఎట్లా ఇదే మనసు నువ్వు ఫోన్పే బ్యాంక్ ఇట్లా అన్నీ చేసుకున్నా పాస్వర్డ్ చెప్పు ఒకసారి బ్యాంకులో ఏమో చేసుకున్నా 3050 ఇగో ఒక దుకాణంలో 70,000 ఇచ్చే ఈ ఫోన్లో కొట్టి 70,000 అని పాస్వర్డ్ తెలిసింది పైసలు ఉండదు దొరకచ్చి నాకు ఏం లేదు ఇప్పుడు ఫోన్లో పైసలు లేక దుకాణంలో పోదామంటే సైకిల్ లేదేం లేదు వాళ్ళ అబ్బా ఇప్పుడు ఫోన్లో పైసలు ఉన్నాయి మరి ఇప్పుడు బయట కావాలి నాకు ఇల్లు కడుతున్నాయి ఇప్పుడు ఫోన్పేలో ఉన్నాయి పైసలు అండి చేతులు ₹1 లేదు బ్యాంకులో పోదామంటే బ్యాంక్కి వెళ్ళి ఆధారం మూసింది ఇప్పుడు ఎట్లా మరి అన్న ఇక్కడ ఉన్నా కదా సైకిల్ మీద కింద పడ్డాను కదా చెప్తాముడు నువ్వు గిన్నె ఎరుగుతున్నావు ఎప్పుడు చూసినా కానీ పని దొరికింది 70,000 ఉన్నాయి షాప్లో పోతున్నా ఫోన్పే అరే నాకు ఈ రావి నేను ₹1,00,000 కొడతా అది ఆవు లెక్క పెట్టుకుంటా 10,000 20,000 30,000 40,000 50,000 60,000 70,000 అవుతా మీ ఫోన్పే కొడతా వచ్చే చూసుకో ఫోన్లోకి ఎన్ని వచ్చినాయి వచ్చేనా ఏమైనా గీతాలు ఉంటాయండి అరే నేను పోలీసు ఉండరా దొంగలు బాగా పెరిగిపోయారు కదా నేను దొంగలు పట్టుకుంటానికి ఈయనే ఉంటున్నా పోలీసు చేసుకునే పోలీసు అని తెలియదు నీకు సరే నేను పోతున్నాను ఇంట్లో కడుకోవాలి వెళ్ళా ఫోన్ ఆయన కానీ ఇచ్చేది అబ్బా ఎవరు లేకపోతే పోయిద్దాం అది పెద్ద పిక్చర్ మంచి పాస్పోర్ట్ చెప్పిండు నమస్తే నమస్తే ఏం కావాలి సరే ఆగేద్దాం ఓకే ఆగేదా హలో చెప్పాక నేను సరే 50,000 వచ్చినాయి పని చేయకుంటుండే అంటే తంత పనితో చాలా 50,000 అబ్బా నేనే దుకాణం కొనమంటే దుకాణం లెక్క నేనే షాప్ వచ్చిండు 70,000 ఉండే ఇప్పుడు ₹1,00,000 అయినా నేనే ₹1,00,000 బర్రకాయ కూడా బర్రగా పెట్టింది మెసేజ్ వచ్చింది అయ్యో 2 రోజులు చేసిన కట్టమంతా ₹1,000 అయింది అయ్యో నా పైసలు అయ్యో
తమ్ముడు ఏమైంది గిట్ల ఎడుతున్నావు అలా నా ఫోన్లో పైసలు వాళ్ళు దొబ్బేసిరే. నీ దొబ్బేసిరా నేను ఇప్పిస్తా దాన్ని అడు నీ పైసలు నీకు అంతే అది పోయి ఫోన్ రా తీసుకొని రా ఫోన్ లేదా ఫోన్ ఇరా నీ నా కానిస్టేబుల్ ఫోన్ హలో కానిస్టేబుల్ సార్ వస్తాను. ఇక్కడ కొన్ని పైసలు పోయినా ఎంక్వైరీ చేస్తాను రా సరే వస్తున్నా తీసుకో దగ్గరనే వస్తున్నా. మా సార్ గిట్ల గీయం లాగా వచ్చిన వల్ల అదా ఈసారి పొడిచేనా కానిస్టేబుల్ ఈసారి నాకు ఎప్పుడే తెలుసు. ఎప్పుడే వెళ్తా నాకు ఎప్పుడో వెళ్తారు వీడు నీయేనా పైసలు పోయినాయి నాయే వాళ్ళకి నా ఫోన్ నెంబర్కి లేపినా చెప్పు ఫోన్ నెంబర్ ఇచ్చినావా చెప్పలే. ఫోన్ నెంబర్ పాస్వర్డ్ వాళ్ళకన్నా ఇచ్చినా పాస్పోర్ట్ ఇచ్చిన వాళ్ళకి గా గా అన్నకి ఆయన ఫోన్ నెంబర్ ఉందా ఉంది. చెప్పు ఒకసారి 1 2 1 2 8 3 4 6 4 6 1 2 1 2 3 4. 3 4 ఆగు ఈయన అడ్రస్ ఎక్కడ గిరి చూపెట్టి నిన్న ఫోన్ పారి ఈయన కొట్టేసినట్టున్నాడు మీకు గిరి చూపెట్టింది గిరి చూపెట్టి పారిపోదాం పారి కానిస్టేబుల్ పారిపోదావా అరే అరే బయటకి వెళ్ళరా రే సార్ దొంగలు వచ్చారా అడిగి రావాలా ఎంతమంది దొంగలు సార్ 10 మందా సరే మరి నేను మన కానిస్టేబుల్ అందరిని తీసుకొని వస్తా సరే డీజీపీ సార్ ఫోన్ చేసి నేను పోతున్నా దాన్ని దొంగలు వచ్చినాడు సరే మంచి చాలు అరే బయటకి వెళ్ళరే బయటకి వెళ్ళు తీసుకోవాలి. ఫోన్లో లేవు చక్కగా నీకు చెప్పినట్టు ఏంది ఏమైంది సంగతి ఏమైంది ఏం కాలేదు వదిలేనా ఏం చేసిండు చక్కగా చెప్పు నేనేం చేయలే చెప్తావా నువ్వు చెప్తావా గాకరన్నతో తీసుకపోయి ఇల్లు తీసుకున్నాం. తీసుకున్నా 60,000 పైసలు పడి ఇప్పుడు పైసలు పడి ఫోన్ అయిపోయి అడుగు ఫోన్ అయిపో 5,000 50,000 70,000 కొట్టు 70,000 70,000 వస్తాయి 70,000 కొడు మళ్ళీ లేదా